మాజీ భార్యాభర్తలు నాగ చైతన్య సమంత ఇద్దరు కూడా కలిసి ఒకే స్టేజ్ మీద పాలు పంచుకోబోతున్నారు. అందరికి కూడా కండ్ల విందుగా కనిపించబోతున్నారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ మాత్రం చాలా చెక్కలు కొడుతుంది. మరి ఆ ఈవెంట్ ఏంటి, అసలు నిజంగా కలుస్తారా ఏంటి? సో ఖచ్చితంగా నాకు తెలిసి 2010లో ఐ థింక్ సో నాగ చైతన్య గారు మన సమంత గారు కలిసి ఏఎంఐ చేసావని ఒక బ్యూటిఫుల్ సినిమా చేశారనమాట. దానికి గౌతమ్ మేనన్ గారు దర్శకత్వం వహించారు. సో ఆ సినిమా అంటే ఫస్ట్ నాగ చైతన్య గారు జోష్ చేసినప్పటికీ కూడా అది అంత పేరు తెచ్చిపెట్టలేదు. ఎందుకంటే ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, రాంగ్ టైం రిలీజ్ పడి అతని డెబ్యూ అనేది ఫెయిల్ అయిందనమాట. బట్ ఆ జోష్ అనేది ఇప్పటికీ చూస్తే కూడా చాలా మంచి సినిమాగా ఉంటుంది. బట్ ఆ తర్వాత ఎక్కడ బ్రేక్ వచ్చిందంటే ఏఎంఐ చేసేవతో వచ్చిందనమాట. ఇంకా ఆ జంటని ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే వాళ్ళు పెళ్లి చేసుకునే దాకా వెళ్ళిపోయింది ఆ జంట ఆ సినిమాతో. సో తర్వాత వాళ్ళ లైఫ్ అంతా కూడా డిస్టర్బెన్స్ అయిపోయి మళ్ళీ వాళ్ళు చైతన్య గారు వేరే పెళ్లి చేసుకుని సమంత గారు కూడా ఇప్పుడు వేరే పెళ్లి ప్లాన్స్లో ఉన్నారని చెప్పి ఇట్లా ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి. సో మరి ఇంకా ఎక్కడ కూడా పెళ్లి డైవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఎక్కడ కూడా కలవట్లేదు. అయితే మళ్ళీ వాళ్ళిద్దరు కలవబోతున్నారు. ఎక్కడంటే ఏఎంఐ చేసే సినిమా మళ్ళీ రిలీజ్ అవబోతుంది అనమాట జూలై 18వ తారీఖున. సో ఇంకా ఆ సినిమా కోసం యావత్ తెలుగు ఆడియన్స్ అంతా వరల్డ్ వైడ్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో పాటలు కానీ అందులో వచ్చే సీన్స్ కానీ హీరో హీరోయిన్ క్యారెక్టర్లు కానీ అందరూ వాళ్ళగా స్క్రీన్ పైన చూసుకున్నట్టు ఉంటుంది అనమాట. చాలా న్యాచురల్గా తీశారు గౌతమ్ మేనన్ ఆ రోజుల్లోనే. సో దాదాపుగా మన ఫిబ్రవరికి 15 ఏళ్ళు అయింది ఆ సినిమా వచ్చి. సో ఈ జూలై 18 సినిమాలు ఏమీ లేకపోవడంతో దాన్ని ఫిక్స్ చేసుకున్నారనమాట. సో ఖచ్చితంగా ఫ్యాన్స్కి మళ్ళీ ఒక చైతన్య గారి నుంచి ఒక మంచి ఎంటర్టైన్మెంట్, అలాగే సమంత గారి ఫ్యాన్స్ కూడా మళ్ళీ తప్పక అటు చైతన్య గారి ఫ్యాన్స్ అయినా సమంత గారి ఫ్యాన్స్ అయినా ఒక వేదిక మీద కలవాల్సిందే. సో మరి వాళ్ళిద్దరిని మనం ఇప్పుడు కాదనుకున్నా కూడా సినిమా అయిపోయింది అది. కాబట్టి అది ఎన్ని తరాలు ఆగినా కూడా ఎంత ఇది కూడా ఒక పేరు అది అట్లా ఉండిపోయింది ఆ సినిమా. ఒక హిట్ పేరుగా ఎప్పటికీ నిలిచిపోతారు వాళ్ళు. సో మళ్ళీ ఇంకొకసారి కూడా సినిమా చేసినా కూడా వాళ్ళ కాంబినేషన్కి అంత క్రేజ్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా చాలామంది సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు గతంలో. సో అట్లా వీళ్ళు ఏదైనా సినిమా చేస్తారని అట్లా అక్కినేని అభిమానులు కానీ కొంతమంది సమంత గారి అభిమానులు కానీ కూడా చూస్తున్నారు. బట్ సోషల్ మీడియాలో జరిగే ట్రాల్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. మరి ఏమై చేసేవాళ్ళు ఇంకా సాంగ్స్ ఎలా ఉంటాయంటే మనం చెప్పక్కర్లేదు. ఏఆర్ రెహమాన్ గారు ఒక ఫీస్ట్ మ్యూజిక్ అనమాట అది. సో నాకు తెలిసి ప్రతిరోజు ఆ పాటలు వినేవాళ్ళు కూడా ఉంటారు అనమాట ఇప్పటికీ. సో అంత మంచి పాటలు అవి. సో అవి మళ్ళీ ఒకసారి అప్పుడు చూడని వాళ్ళు కానీ ఇప్పుడు స్క్రీన్ పైన చూడటానికి మనం గతంలో ఆరెంజ్ చూసాం, ఫ్లాప్ అయినా కానీ సినిమా సాంగ్స్ కోసం మళ్ళీ వెళ్ళారు, రిలీజ్లో సూపర్ హిట్ చేశారు. సో అదేవిధంగా ఇప్పుడు ఏమై చేసావో సూపర్ హిట్ అయింది. బట్ ఆ పాటల కోసం మళ్ళీ సూపర్ హిట్ చేస్తారు ఖచ్చితంగా. సో మరి చూద్దాం జూలై 18 ఆ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుంది.